హాయ్ అందరికీ, నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి రుచులు. ఈరోజు నేను చూపించే రెసిపీ ఎగ్ పాలక్ ఫ్రై. సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద ఆనియన్ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. దాంట్లోనే 3 పచ్చిమిర్చి చీలికలను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు శనగపప్పు అలాగే జీలకర్ర, ఆవాలు వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. మూత తీసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరోమారు కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పాలకూరను మొత్తం వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మరోమారు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు పాలకూరని ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో 2 చెంచాల ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకొని మరోమారు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు నేనైతే ఇక్కడ 5 గుడ్లను తీసుకుంటూ ఉన్నాను. సో మీకు కావాల్సినంత వరకు ఎక్కువగా కావాలి ఎగ్స్ ఇంకా అనుకుంటే వేసుకోవచ్చు. ఇలా బ్రేక్ డౌన్ చేసుకొని ఎగ్స్ అన్నిటిని కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పాలకూర ఎగ్లో మనకి మంచి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటుంది మనకు పాలకూరలో. అలానే ఎగ్స్లో మనకి ప్రోటీన్ అనేది వస్తుంది. ఇలా మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. సో ఫైనల్గా మూత తీసి మరొకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మరోమారు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఎగ్ పాలక్ ఫ్రై రెడీ.